మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన రాకాస సినిమా నేడు ఏప్రిల్ 3 థియేటర్లోకి వచ్చింది. మ్యాడ్ ఫ్రేమ్ సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఈ ఫ్యాంటసీ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందంటే, 10 ఏళ్ల తర్వాత ఊరికి తిరిగి వచ్చిన ఒక ఎన్ఆర్ఐ యువకుడు సంగీత్ శోభన్ బాబు తన ప్రేమ కోసం చేసే ప్రయత్నంలో తెలియక ఒక తప్పు చేస్తాడు. దానివల్ల పురాతన కాలం నాటి ఒక దుష్టశక్తి మేల్కొలుపుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే అసలు కథ. మ్యాడ్ సినిమాలో తన కామెడీ టైమింగ్ను ప్రూవ్ చేసుకున్న సంగీత్ ఈ సినిమాలో వీరు పాత్రలో అదరగొట్టేశాడు. అతని ఎనర్జీ మరియు ఎక్స్ప్రెషన్స్ సినిమాకు మెయిన్ పిల్లర్. ఇక వెన్నెల కిషోర్ గెటప్ శ్రీను బ్రహ్మాజీ కామెడీ ట్రాక్ సినిమాకు నిలబెట్టింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ థియేటర్లో నవ్వులు పుయ్యిస్తాయి. ఇక ఈ చందమామ కథలు తరహాలో ఉండే ఒక ఫ్యాంటసీ అంశాన్ని నేటి కాలానికి తగ్గట్లుగా డైరెక్టర్ మానస శర్మ అద్భుతంగా మలిచాడు. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా పాత్రల పరిచయంతో సాగిపోతుంది. ఇంటర్వెల్ సీన్స్ సినిమాపై ఆసక్తి పెంచేస్తుంది. సెకండ్ హాఫ్లో అస్సలు థ్రిల్లర్ మొదలవుతుంది. మానస శర్మ దర్శకురాలుగా మంచి మార్కులు కొట్టేసింది. కామెడీ థ్రిల్లర్ ఎలివేషన్స్ బ్యాలెన్స్ చేయడంలో ఆమె విజయం సాధించిందనే చెప్పాలి. అనుదీప్ దేవ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోపు బీజిఎంలు బాగా ఎలివేట్ చేశారు. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. నిహారిక తన పిక్ ఎలివేషన్స్ పిక్చర్ ద్వారా ఖర్చుకు వెనకాడకుండా నాణ్యమైన కంటెంట్ను అందించారు. సంగీత్ శోభన్ నటన, వెన్నెల కిషోర్ కామెడీ, వినుమాత్మ కథాంశం, క్లైమాక్స్ ఓవరాల్గా రాకాస ఒక క్లీన్ ఎంటర్టైన్మెంట్. వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవాలంటే వారు బెస్ట్ చాయిస్ ఇది. మీరు కనుక సినిమా చూడాలని ప్లాన్ చేసుకుంటే, ముఖ్యంగా కామెడీ కోసం వెయిట్ చేస్తుంటే ఈ సినిమా పర్ఫెక్ట్. చూసేయండి, మరి బాగా నవ్వుకోండి. సినిమా అయితే చాలా బాగుంది.